హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్ స్మార్టీ. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జమ్మలమడుగు. సో ఈ రోజు వచ్చి మన కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో క్యామెల్ ఆపోజిట్ లో సేనీ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే మనకు రీజనబుల్ రేట్లు అయితే దొరుకుతాయి. సో ఎక్స్చేంజ్ కూడా అవకాశం అయితే మనకు ఉంది. మార్కెట్ లో దొరుకుతాయి కూరగాయలు, సేనీ మొబైల్ లో దొరుకుతాయి మొబైల్స్. చూద్దాం మొత్తం ప్రైజెస్. విన్నాం, మేము ఇన్స్టాలో చూసాము. సో మీ దగ్గర ఏమేమి ఫోన్స్ అయితే దొరుకుతాయి? సో నేను 4 ఫోన్లు అయితే అడుగుతాను. సో ఎట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనే విధానం చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి రియల్మీ ఉంది కదా, రియల్మీ మొబైల్స్. రియల్మీ 13 ఇది వచ్చేసి ఆన్లైన్ లో 18,000 ఉంది కొత్తది. ఇది వచ్చేసి 15 డేస్ మొబైల్. మనం వచ్చేసి కేవలం 14,000 కి ఇస్తాం. ఇంకోటి అండి, ఎవరైనా మొబైల్ సెకండ్ మొబైల్స్ అమ్మాలనుకున్నా కూడా మనం తీసుకుంటాము. కానీ ఖచ్చితంగా బాక్స్, చార్జర్, బిల్లు తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే తీసుకోము. సో ఇప్పుడు ఇది 15,000 కదా. సో ఒకవేళ మేము ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే మా దగ్గర ఒక మొబైల్ ఉంది అనుకో, ఎగ్జాంపుల్ గా అది ఎట్లా తీసుకుంటారు? ఈ మొబైల్ ఉంది అనుకో, మేము కండిషన్ అంతా చెక్ చేస్తామండి. అంటే డిస్ప్లే మార్చినా గానీ, బ్యాక్ డోర్ పగిలినా గానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దీని అమౌంట్ దీనికి లెస్ చేస్తాం. సపోజ్ బ్యాక్ డోర్ పగిలిపోయింది, ఒక 800, దీనికి ఎంత ఖర్చు అవుతుందో దాని అమౌంట్ లెస్ చేసి ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. డిస్ప్లే మార్చినారు, డిస్ప్లే మార్చినది అయితే ఆ రేట్ వేరు ఉంటుంది. ఒరిజినల్ డిస్ప్లే అయితే ఒరిజినల్ డిస్ప్లే రేట్ ఉంటుంది అనమాట. మేము అమ్మేదానికి బిల్లు అవన్నీ ఇవ్వాలా? ఖచ్చితంగా బిల్లు అందుకు ఉండాలి. ఎందుకంటే మనం అమ్మేటప్పుడు కూడా బిల్లు, బాక్స్, చార్జర్ తోనే అమ్ముతాము. మన కస్టమర్ దగ్గర తీసుకునేప్పటి నుంచి కూడా బిల్లు, బాక్స్, చార్జర్ తప్పనిసరిగా తీసుకుంటాం. ఎందుకంటే మన జెన్యూన్ ఉంటాయి. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న హైయెస్ట్ ఫోన్ వచ్చేసి మన దగ్గర సపోజ్ చూడండి, ఇది వివో X100. ఇది వచ్చేసి ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి 65,000 ఉంది. ఇది వచ్చేసి 15 డేస్ మొబైల్. మనం వచ్చేసి 45,000 కి ఇస్తాం. 100 వారంటీ ఉంది. అలాగే ఇది iPhone 14 అండి. ఇది iPhone 14 వచ్చేసి ఇది 88 ఉంది బ్యాటరీకి వెళ్తూ. కొత్తది వచ్చేసి 60,000 ఉంది. మనం వచ్చేసి కేవలం 35,000 కి ఇస్తాం. బెస్ట్ రేట్ అండి. అలాగే బడ్జెట్ ఫోన్స్ అంటే కానీ ఇప్పుడు పోకో 6 బడ్జెట్ మీడియం వాళ్ళకైతే కన్నా పోకో 661 ఇది జస్ట్ సీల్ ఓపెన్ అంతే, యూజ్ చేయలే, చార్జర్ కూడా ఓపెన్ చేయలే. ఇది వచ్చేసి ఆన్లైన్ లో 6,000 ఉంది. మనం వచ్చేసి 4,500 కి ఇస్తాం. అలాగే ఇంకా చిన్న చిన్న మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు హానర్ 90 ఉంది. దొరికే వస్తువులు తక్కువ ధరలో మొబైల్స్. తక్కువ అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ తక్కువ ఉంది. బట్ కొత్త ఫోన్ వచ్చేసి పోకో 661 వచ్చేసి ఇది 6,000కి వస్తుందండి. ఆన్లైన్ రేట్ కి ఇస్తాము. అలాగే వివో Y28s సీల్ పీస్ అండి. ఇది సీల్ పీస్ చూడండి, మోసం అయితే ఉండదు. మళ్ళీ రీప్యాకింగ్ కూడా ఉంది. రీప్యాకింగ్ కూడా లేదు, మనం జెన్యూన్ గా ఇస్తాము. ఇది వివో Y28s 8GB RAM 128. ఆన్లైన్ లో వచ్చేసి 17,000 ఉంది. మనం వచ్చేసి కేవలం 15,000 కి ఇచ్చేస్తాం. 2,000 లెస్ చేస్తాం. అలాగే తక్కువ రేట్. ఈ మొబైల్ పర్చేజ్ చేసిన వాళ్ళకు 10,000 పవర్ బ్యాంక్ ఫ్రీగా ఇస్తాం. ఆన్లైన్ లో వచ్చేసి మళ్ళీ లోకల్ కాదు, మన దగ్గర ERD కంపెనీ అండి. ఇది ఆన్లైన్ లో వచ్చేసి ఇది 1000 రూపీస్ ఉంది. మనం వచ్చేసి ఇది పవర్ బ్యాంక్, ఈ మొబైల్ ఉన్న వారికి పవర్ బ్యాంక్ ఫ్రీ ఇస్తాం. అలాగే గ్లాస్ పౌచ్ కూడా కాంప్లిమెంట్ గా ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం. ఎంత దూరమైనా కొరియర్ చేస్తాం. షిఫ్టింగ్ చార్జెస్ కూడా మాదే. అంతేకాకుండా మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఈ మొబైల్స్ ఒకవేళ మీరు ఎక్కడికైనా పర్చేజ్ చేయాలనుకుంటే సార్ ఎక్కడైనా పల్లెలకి వెళ్ళాలంటే ఎట్లా ప్రాసెస్ చేస్తారు మీరు? అంటే మన దగ్గర మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి చాలా విశాఖపట్నం నుంచి, హైదరాబాద్ నుంచి బుక్ చేసుకుంటారు. మనం ఒకవేళ సపోజ్ ఇది కొత్తది వచ్చేసి ఇది 18,000 ఉంది. Oppo F27. ఇది మనం యూట్యూబ్ లో ఒక రేటు మెన్షన్ చేసి ఉంటాము. ఆ రేట్ మనం బార్గెన్ చేస్తారు. మనం వచ్చేసి మొబైల్ పైన 500 అట్లా మాట్లాడుకొని వాళ్ళు చూసింటారు కదా, ఎట్లా నమ్మకంగా పంపిస్తారు? మనం వాట్సాప్ లో మొత్తం దీని బిల్లు, బాక్స్, మొత్తం వీడియో, దీని మొబైల్ వీడియో అన్ని చెప్తాం అనమాట. చెప్తే వాళ్ళు మనం టచ్ చేసి అమౌంట్ ఫోన్ పే చేసి మనం కొరియర్ చేస్తాం. DTT కొరియర్ లో జెన్యూన్ గా చేసి పంపిస్తాం. చాలా పంపించామండి, చాలా వేలు ఫోన్ పంపించాము. అలాగే వాళ్ళు ఎక్స్చేంజ్ చాలా దూరం ఉంటారు. హైదరాబాద్ నుంచి ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళు మొబైల్ పంపించి ఇటుకి వచ్చిన తర్వాత మన మొబైల్ కండిషన్ ఎలా ఉందో చూసుకుని వాళ్ళకు రేట్ చెప్తాము. తర్వాత వాళ్ళు మన దగ్గర మొబైల్ ఏదో మొబైల్ తీసుకుంటారో మనం ఇక్కడ నుంచి కొరియర్ చేస్తాం. మాది సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్ మాది ఒకటే. మన దగ్గర బడ్జెట్ ఫోన్స్ అంటే 5,000 నుంచి మన దగ్గర 18,000 వరకు అన్ని మోడల్ దొరుకుతాయి. మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. మొబైల్ ఎంత దూరం ఉన్నా బుక్ చేసుకోండి, ఎక్కడికైనా కొరియర్ చేస్తాము. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ మన షాప్ లోకి ఎక్స్చేంజ్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా బిల్లు, బాక్స్, చార్జర్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి, లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకోము. అలాగే మనం అమ్మేటప్పుడు కూడా అలాంటి మొబైల్స్ అమ్ముతాం, జెన్యూన్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు Oppo Reno 11 Pro ఇది వచ్చేసి 12GB RAM 2GB ఇంటర్నల్ వచ్చేసి 23,500 కి ఇచ్చేస్తాము. అలాగే చాలా మోస్ట్ డిమాండ్ ఫోన్ Vivo V40 A2 128 కొత్త 35,000 ఉంది. మనం వచ్చేసి కేవలం 26,000 కి ఇచ్చేస్తాం. అలాగే యూవీ గ్లాస్ కూడా ఫ్రీగా ఇస్తాం. మన దగ్గర కొత్త ఫోన్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి.
రియల్మీ P1 ఇది వచ్చేసి 16,000 ఆన్లైన్ లో ఉంది. 8GB RAM 128. మనం వచ్చేసి 14,500 కి ఇస్తామండి. ఎంత దూరం ఉన్నా కొరియర్ చేస్తాం. మన దగ్గర క్యాష్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్ వచ్చేసి యూట్యూబ్ లో సేని మొబైల్ JMD అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మీ ముందుకు మంచి మంచి ఆఫర్స్ మంచి రేట్ తీసుకొస్తాను. చూడండి మన దగ్గర వివో V58, వివో V30X, OnePlus Nord C4, అలాగే వివో V40e, వివో V30 Pro, అలాగే వివో F25 Proలు, Honor 90 ఫోన్స్, అలాగే చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. రియల్మీ 12 Pro Plus, రియల్మీ 12 Pro, రియల్మీ 13 Pro, 13 Pro Plus మన దగ్గర అన్ని మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి, మన జెన్యూన్ ఉంటాయి. ఓకేనా? డూ ఫాలో, సబ్స్క్రైబ్, మోర్ అప్డేట్. థాంక్స్. మనకు సేని మొబైల్స్ సో రీజనబుల్ రేట్ వేసే సో ఖచ్చితంగా మీకు నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే పంపిస్తాను నేను మొత్తము. సో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మంచిగానే ఉంటాయి. మొబైల్ పర్చేజ్ చేయాలి, అమౌంట్ నీడ్ మనం కొనుక్కుంటాం. సో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా మన దగ్గర కొనుక్కొని ఇవి కూడా మనకు పర్చేజ్ చేస్తారు. అంటే నీడ్ అవసరం ఉంటుంది. మొబైల్స్ అమ్మాలన్న కూడా మనం మొబైల్ తీసుకుంటాం, మంచి రీజనబుల్ రేట్ కి తీసుకుంటాం. తీసుకోవాలనుకున్నా అమెజాన్ ఎక్స్చేంజ్ చేస్తే ఇప్పుడు 20,000 25,000 మొబైల్ 8,000 అట్లా చూపిస్తుంది. మనం ఫ్లిప్కార్ట్ అమెజాన్ రేట్ కంటే బెస్ట్ గా తీసుకుంటాం. ఓకే గాయస్, చూసారు కదా మొత్తం అయితే వచ్చేసి కొనేసేయండి ఇంకా.